ప్రతి ఒక్కటి మిస్ అవ్వకుండా చెప్పాను. అలాగే వెనకాల ఉన్న ఎక్సర్సైజెస్, సమ్స్ అన్ని కూడా చెప్పాను. వీడియోని ఎవరైతే చివరి వరకు చూసారో వాళ్ళకి ఖచ్చితంగా టెట్ లో 2 మార్కులు మీ పాకెట్ లో వేసేసుకున్నట్టే. ఇంకా హాయ్ అండి, నేను మీ వాహిని. వెల్కమ్ టు అవర్ ఛానల్ తారక్ వాహిని టెట్ అండ్ డిఎస్సి. ఈ ఛానల్లో ఏపీ టెట్ డిఎస్సి సిలబస్ లో ఎవ్రీడే వీడియో క్లాస్ అనేవి ఫ్రీగా ఉంటాయి. ఇంకా ఎవరైనా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు ఈ వీడియోలో మనం 7th సైన్స్ సెమ్ 2లో 2 చాప్టర్స్ బ్యాలెన్స్ ఉన్నాయి కదా, ఆ 2 కూడా విత్ ఎక్సర్సైజెస్ తో కంప్లీట్ చేసుకుందాము. కాంతి అండ్ విద్యుత్ ప్రవాహం, దాని ప్రభావాలు అన్నమాట. కాంతికి సంబంధించి ఆల్రెడీ మనము చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్స్ తో 3 వీడియోస్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. సో ఈరోజు 7th క్లాస్ మాత్రమే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుని, వెనకాల చాలా ఎక్సర్సైజెస్ అయితే ఉన్నాయి. ట్రూ ఆర్ ఫాల్స్ అని, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అని, మ్యాచింగ్స్ అని, తర్వాత కొన్ని సమ్స్ కూడా ఇచ్చారు, అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఆ తర్వాత విద్యుత్ ప్రవాహం మరియు దాని ప్రభావాలు అనే చాప్టర్ ని చెప్పుకుందాం. కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి తెలియదు కాబట్టి చెప్తున్నాను. మనము ఇప్పటి వరకు చాలా క్లాసులు అనేవి చెప్పేసుకున్నామండి. ముఖ్యంగా సైన్స్ కి సంబంధించి అయితే 3, 4, 5 ఈవీఎస్ చెప్పాం. 6th క్లాస్ సెమ్ 1, సెమ్ 2 కంప్లీట్ గా చెప్పాం ఎక్స్ప్లెనేషన్ తో, వెనకాల ఉన్న ఎక్సర్సైజెస్ కూడాను. 7th క్లాస్ కూడా సెమ్ 1 అయిపోయింది, సెమ్ 2 కూడా అలానే చెప్పేసాము. ఈ వీడియోతో మీకు 7th క్లాస్ వరకు కంప్లీట్ అయిపోయింది. అలాగే దీనికంటే ముందే 8th క్లాస్ ఫిజిక్స్, 8th క్లాస్ బయాలజీ, 9th క్లాస్ బయాలజీ అవి కూడా కంప్లీట్ చేస్తాను అనమాట. సైన్స్ కి సంబంధించి మీకు టెట్ కి అయితే 90% సిలబస్ అయితే కంప్లీట్ చేయడం జరిగింది. సైన్స్ వరకు అయితే 9th క్లాస్ ఫిజిక్స్ కూడా కొన్ని క్లాసెస్ చేశాను. ఓకేనా, ఫస్ట్ అయితే మనం ఏం నేర్చుకున్నాం అనే పాయింట్స్ అన్ని ఒకసారి చూసేద్దాము. చూసిన తర్వాత చాప్టర్ లోకి వెళ్దాం, అప్పుడు బాగా అర్థమవుతుంది. చాప్టర్ అయిపోయిన తర్వాత వెనకాల చూసారు కదా ఎన్ని ఎక్సర్సైజెస్ అయితే ఉన్నాయో అన్ని కూడా చెప్తాను. ఓకే, కాంతి రుజుమార్గంలో ప్రయాణిస్తుంది. నునుపైన లేదా మెరిసేటువంటి తలాలు దర్పణాలుగా ప్రవర్తిస్తాయి. తెర మీద పట్టగల ప్రతిబింబాల్ని నిజ ప్రతిబింబాలు అంటారు. తెర మీద పట్టలేని ప్రతిబింబాల్ని మిథ్యా ప్రతిబింబాలు అంటారు. సమతల దర్పణం వలన ఏర్పడే ప్రతిబింబం నిటారుగా ఉంటుంది, అది మిథ్యా ప్రతిబింబం. వస్తు పరిమాణానికి సమాన పరిమాణంలో ఉంటుంది. దర్పణం వెనక ప్రతిబింబ దూరం దర్పణం ముందు వస్తు దూరానికి సమానంగా ఉంటుంది. ఇది ఎలా ఏంటనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డోంట్ వరీ. దర్పణంలో ప్రతిబింబం ఏర్పడినప్పుడు వస్తువు యొక్క ఎడమవైపు భాగం ప్రతిబింబంలో కుడివైపుగాను, వస్తువు యొక్క కుడివైపు భాగం ప్రతిబింబంలో ఎడమవైపుగాను కనిపిస్తాయి. అంటే కుడి ఎడమలు తారుమారు అవుతాయి అన్నమాట. పుటాకార దర్పణం తలక్రిందులైన నిజ ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది. వస్తువును దర్పణానికి మరీ దగ్గరగా ఉంచినప్పుడు మిథ్యా ప్రతిబింబం నిటారు పెద్దదైన ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది. అంటే ఇక్కడ మనకి పుటాకార దర్పణం అనేది వస్తువు యొక్క దూరం మారుతున్న కొలది దాని ప్రతిబింబ ఇది అనేది మారిపోద్ది అనమాట. అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి దీనికోసం. కుంభాకార దర్పణం వల్ల ఏర్పడే ప్రతిబింబం నిటారు మిథ్య వస్తువు కన్నా పరిమాణంలో చిన్నదిగా ఉంటుంది అనమాట. కుంభాకార కటకం ఏదైతే ఉందో అది నిజ తలక్రిందులైన ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది. వస్తువుని కటకానికి మరీ దగ్గరగా ఉంచినప్పుడు నిటారు మిథ్య వృద్ధీకరణ ప్రతిబింబం ఏర్పడుతుంది. వస్తువులను పెద్దవిగా చేసి చూడటానికి ఉపయోగపడుతుంది. కావున కుంభాకార కటకాన్ని భూతద్దం అంటారు. ఇక్కడ ఈ 3 పాయింట్లు బట్టి మీకు ఏం అర్థమైంది? పుటాకార దర్పణానికి ఏవైతే ఉన్నాయో ప్రతిబింబ ధర్మాలు అనేవి అవే కుంభాకార కటకానికి కూడా వర్తిస్తున్నాయి అన్నమాట. అంటే పుటాకార దర్పణం కుంభాకార కటకం ఒకేలాగా ఉంటాయి అనేది గుర్తుపెట్టుకోండి. కటకాలు వేరు, దర్పణాలు వేరు, కానీ లక్షణాలు ఒకలా ఉంటాయని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూద్దాము. ఇక్కడ కుంభాకార దర్పణం చూసారు కదా, ఇప్పుడు పుటాకార కటకం చూద్దాం. పుటాకార కటకం ఎల్లప్పుడూ నిటారు మిథ్య చిన్నదైన ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది. ఇక్కడ చూసారు కదా కుంభాకార దర్పణానికి ఏవైతే లక్షణాలు ఉన్నాయో పుటాకార కటకానికి అవి ఉన్నాయన్నమాట. ఇప్పుడు అర్థమైంది కదా, ఆపోజిట్ గా ఇవి ఈక్వల్ గా వెళ్తున్నాయని చెప్పి. సో తెల్ల రంగు 7 రంగుల మిశ్రమం అన్నమాట. ఇప్పుడు అర్థమైంది కదండి ఇది. ఇప్పుడు చాప్టర్ ని ఫస్ట్ డిస్కస్ చేసుకుందాం. ఓకే, కాంతి రుజుమార్గంలో ప్రయాణిస్తుంది. దానికోసం ఒక చిన్న ప్రయోగం ఇక్కడ జరిగింది. ఇలా తిన్నగా చూడడం, ఇలాంటి వంపుగా ఉన్న గొట్టంతో చూడడం జరిగింది. ఓకే, కాంతి దిశను మార్చడానికి దానిని మెరిసే తలంపై పడేలా చేయడం అనేది ఒక మార్గం అన్నమాట. నీటి ఉపరితలం కూడా దర్పణంలో పనిచేసి కాంతి యొక్క మార్గాన్ని మారుస్తుంది. ఇదంతా కాంతి పరావర్తనం కోసం. ఏవైనా నునుపైన లేదా మెరుస్తూ ఉన్న ఉపరితలం దర్పణం వలె పనిచేస్తుంది అన్నమాట. దర్పణం తనపై పడిన కాంతి దిశను మారుస్తుంది. దర్పణం తనపై పడిన కాంతి దిశను మారుస్తుంది. ఈ విధంగా దర్పణం కాంతి దిశను మార్చే ప్రక్రియనే కాంతి పరావర్తనం అంటారు. ఇక్కడ మనకి నీటిలో కూడా ప్రతిబింబం వస్తుంది అని ఎగ్జాంపుల్ గా చెప్పుకున్నాం కదా.
సో దానికోసం వీటిలో సింహం యొక్క పరావర్తనం మనకి తెలుగులో కథ ఉంది కదా, అది ఇక్కడ పిక్చర్ ఇచ్చారు. నెక్స్ట్, వస్తువులపై పడిన కాంతి పరావర్తనం చెంది మన కంటికి చేరినప్పుడే మనకి కనిపిస్తాయి అన్నమాట. పరావర్తన కాంతి కిరణాల దిశ వెంబడి దర్పణంలోకి చూస్తే ఇక్కడ చూడండి మీరు, ఇది ఇలా లైటింగ్ ఇక్కడ పడేలా ఫస్ట్ పెట్టాము, తర్వాత దాన్ని కొంచెం తిప్పి పెట్టాము. అప్పుడు ఏమైంది, ఇటు నుంచి పడిన కాంతి మళ్ళీ ఇటు నుంచి వస్తుంది. అది కూడా ఎలా వస్తుంది, చీలికల్లాగా వస్తుంది అనమాట ఇలా. సో దీన్ని చీలికల ప్రతిబింబం అంటారు. ఓకేనా. దర్పణం నుండి కాంతి యొక్క పరావర్తనాన్ని చూపించడానికి ఇక్కడ ఒక చార్ట్ పేపర్ ని పెట్టి ఎగ్జాంపుల్ గా చూపించారనమాట. చీలికల ద్వారా వెళ్లే కాంతి కిరణ పుంజాన్ని దర్పణం మీద పడేలాగా చేశారు. యాక్చువల్గా ఇటు నుంచి అవి వస్తున్నాయి, అవి ఎలా రిఫ్లెక్ట్ అవుతున్నాయి అనేది అక్కడ చూపించారు. ఓకే. దర్పణం వెనక అదే విధమైన కొవ్వొత్తిని ఉంచినట్లుగా అది కనిపిస్తుంది. ఇక్కడ మనకి ఒక సమతల దర్పణాన్ని తీసుకున్నారండి. సమతల దర్పణాన్ని తీసుకున్నప్పుడు కొవ్వొత్తి ఇక్కడ ఉంది. ఇక్కడ ప్రతిబింబం అనేది ఎలా ఉంటది అంటే, ఇది దర్పణం కదా, ఇక్కడ వస్తువు నుంచి దర్పణానికి ఎంత దూరం అయితే ఉందో దర్పణం నుంచి మళ్ళీ దర్పణం వెనక ఆ ప్రతిబింబం ఏర్పడినట్టుగా మనకు కనిపిస్తుంది అనమాట. సో దర్పణం నుంచి మళ్ళీ ఆ ప్రతిబింబానికి అంత దూరం ఉంటది అనమాట. ఇందాక మీకు చెప్పాను కదా, అదే ఇది. అంటే ఇప్పుడు వస్తువుకి ప్రతిబింబానికి దూరం ఎంత అని అడిగాడు అనుకో, వస్తువు నుంచి దర్పణానికి ఉన్న దూరం ప్లస్ దర్పణం నుంచి ప్రతిబింబంకి ఉన్న దూరం మొత్తం కలపాలన్నమాట. సో ఇక్కడ నుంచి దర్పణానికి 1 మీటర్ ఉందనుకో, మళ్ళీ దర్పణం నుంచి దర్పణం వెనక ఏర్పడే ప్రతిబింబానికి కూడా 1 మీటర్ ఉంటది అనమాట. అంటే టోటల్ గా డిస్టెన్స్ ఎంత వస్తువుకి ప్రతిబింబానికి 2 మీటర్స్. అలా కౌంట్ చేసుకోవాలి. దీని మీద సమ్స్ కూడా ఉన్నాయి, చెప్తాను. ఓకే. దర్పణం వెనక కనిపించే కొవ్వొత్తి అనేది దర్పణం ఏర్పరిచే కొవ్వొత్తి యొక్క ప్రతిబింబం అన్నమాట. ఓకే. ఇది ఏ దర్పణంలో ఏర్పడుతుందని చెప్తున్నాను, సమతల దర్పణం. అది గుర్తుపెట్టుకోవాలి. ఓకే. అలాగే దర్పణం చిన్నదైనా పెద్దదైనా దర్పణంలో ప్రతిబింబ పరిమాణం కూడా ఒకేలాగా ఉంది. గమనించారా, ఇక్కడ క్యాండిల్ ఏదైతే పరిమాణంలో ఉందో వెనక ఉన్న ప్రతిబింబం కూడా అదే పరిమాణంలో ఉంది. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, ప్రతి సందర్భంలో ప్రతిబింబం నిటారుగా కూడా ఉంది కదా. అంటే వస్తువులో ఉన్నట్లుగానే కొవ్వొత్తి యొక్క మంట కొవ్వొత్తి పైభాగాన్ని ఉంది. అలాంటి ప్రతిబింబాన్ని నిటారు ప్రతిబింబం అంటారు. సమతల దర్పణం ఏర్పరిచే ప్రతిబింబం నిటారైనది మరియు వస్తువుతో సమాన పరిమాణం గలది. ఇది నోట్ చేసుకోండి. నెక్స్ట్, సమతల దర్పణంలో ప్రతిబింబం దర్పణానికి వెనక వైపుని ఏర్పడుతుంది చెప్పాను కదా. అది నిటారైనది, సమాన పరిమాణం కలది మరియు ప్రతిబింబం నుంచి దర్పణానికి గల దూరం వస్తువు నుండి దర్పణానికి గల దూరానికి సమానం. ఓకే. అలాగే ఆ ప్రతిబింబాన్ని తెర మీద పట్టలేకపోయింది, తెర మీద ఏర్పడలేదు అనమాట. ఇప్పుడు ఆ ప్రతిబింబాలు ఎన్ని రకాలో చూద్దాం. ఇక్కడ చూసారు కదా, తెరపై పట్టగలిగే ప్రతిబింబాన్ని నిజ ప్రతిబింబం అంటారు. సమతల దర్పణం వల్ల ఏర్పడే ప్రతిబింబాన్ని తెరపై పట్టలేము, అటువంటి ప్రతిబింబాన్ని మిథ్యా ప్రతిబింబం అంటారు. ఇప్పుడు సమతల దర్పణం యొక్క అన్ని ఈ ప్రతిబింబాల కోసం అన్నిటి కోసం తెలిసింది కదా. అలాగే మనము అద్దంలో చూసుకునేటప్పుడు ఏమవుతుంది, మనము కుడి చెవిని పట్టుకుంటే మనం ఎడమ చెవిని పట్టుకున్నట్టుగా మనం ఫీల్ అవుతాం. అంటే కుడి ఎడమగా ఎడమ కుడిగా మనకు కనిపిస్తుంది అనమాట. అది ఇక్కడ చూపించారు. ప్రతిబింబంలో ఎడమ చెయ్యి కుడివైపు కనిపించటం అని చెప్పి మనకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారనమాట. అంటే కేవలం స్థానాలు మాత్రమే మారాయి, అంటే కుడి ఎడమగా ఎడమ కుడిగా ఉన్నాయి. అంతేగాని ప్రతిబింబం తలక్రిందులుగా ఉన్నట్లు కనిపించదు కదా. ఎలా ఉన్న వాళ్ళం అలాగే నిటారుగా ఉన్నాము, కుడి ఎడమ ఎడమ కుడిగా మారింది అంతే. ఓకే. ఇది ఎక్కడ జరిగింది, సమతల దర్పణం. అర్థమైంది కదా. అలాగే అంబులెన్స్ లో వర్డ్స్ అనేవి ఇలా ఉండవు అనమాట, ఇలా ఉంటాయి. ఎందుకు, అవతల వాళ్ళ అద్దంలో చూసినప్పుడు కుడి ఎడమగా ఎడమ కుడిగా ఎలాగో మారుతుంది కాబట్టి ఈ లెటర్స్ కూడా అటు ఇటు ఇటు మారుతాయి కాబట్టి అవతల అద్దంలో చూసిన వాళ్ళకి ఇలా కరెక్ట్ గా కనిపించి ఓకే వెనక అంబులెన్స్ వస్తుందని ఆగిపోతారంట, అందుకని అలా ఉంటాయి. ఓకే. నెక్స్ట్ చూద్దాము. స్కూటర్ లేదా కారులోని ప్రక్క దర్పణంలో వస్తువులు వాటి పరిమాణం కన్నా ఏర్పడే ప్రతిబింబాలు చిన్నవిగా ఉంటాయి. ఎప్పుడైనా మీరు బైక్ మీద వెళ్ళేటప్పుడు గమనించండి, బైక్ పక్కన అద్దం ఉంటుంది కదా, ఆ అద్దంలో వెనక నుంచి వచ్చేవన్నీ కూడా అందులో కనిపిస్తాయి. ఎందుకు, అవి పెద్దగా కనిపిస్తే వచ్చేవాడి ఫేసే అందులో కనిపిస్తుంది, మిగతాదంతా కనిపించదు. అవి చిన్నవిగా కనిపించినప్పుడు మొత్తం ఎన్ని వస్తున్నాయి ఏంటి వస్తున్నాయి మన వెనక ఏముందని అందులో క్లియర్ గా చూడొచ్చు అనమాట. కాబట్టి స్కూటర్ లేదా కారులోని ప్రక్క దర్పణంలో వస్తువులు వాటి పరిమాణం కన్నా ఏర్పడే ప్రతిబింబాలు అనేవి చిన్నవిగా ఉంటాయి, గుర్తుపెట్టుకోవాలి. ఓకే. ఇప్పుడు ఒక పళ్ళాన్ని తీసుకున్నారనుకోండి, స్టీల్ పళ్ళాన్ని, అది సమతల దర్పణం లాగా పనిచేస్తుంది. అంటే ఏంటి, ప్రతిబింబం నిటారుగా ఉంటుంది, మనం ఎంత ఉన్నామో అంతే కనిపిస్తుంది అనమాట.
అలా కాకుండా ఒక గరిటెనో లేకపోతే స్పూన్నో తీసుకున్నాం అనుకోండి, స్పూన్ కి పైన ఉంటది కదా, అది ఎలా ఉంటది, స్పూన్ బయట ఉపరితలం నుండి ప్రతిబింబం ఎలా ఉంటది, పెద్దగా ఉంటది, నిటారుగా ఉంటది. అదే లోపల గరిటె ఉంది కదా, గరిటె లోపల భాగం చూసుకుంటే ఇలా ఉంటది అనమాట. సో అందులో ఏంటి, తలక్రిందులుగా ఉంటది, చిన్నగా ఉంటది అనమాట. ఇక్కడ చూసారు కదా, ప్రతిబింబం నిటారు మరియు పెద్దదిగా ఉంటుంది. ఇలా చూసినప్పుడు ఎలా ఉంటుంది చూసారు కదా, లోపల భాగంలో ప్రతిబింబం ఎలా ఉంది అనేది అర్థమైందా. తలక్రిందులైన ప్రతిబింబం కనిపిస్తుంది అనమాట. ఓకే, ఇది వక్రతల దర్పణాలకు సర్వసాధారణంగా గోళాకార దర్పణాలు ఉదాహరించవచ్చు. గోళాకార దర్పణంలో పరావర్తన తలం పుటాకారం అయితే దాన్ని పుటాకార దర్పణం అంటారు. పరావర్తన తలం కుంభాకారం అయితే దాన్ని కుంభాకార దర్పణం అంటారు. స్పూన్ యొక్క లోపల భాగం పుటాకార దర్పణం లాగా పనిచేస్తుంది, అలాగే వెలుపలి భాగం కుంభాకార దర్పణం లాగా పనిచేస్తుంది. ఇది పుటాకార దర్పణం. ఈ పూత పూసింది కాదండి, ఈ లోపల ఉన్నది అన్నమాట. సో ఒక అద్దానికి వెనక వైపు పూత పూస్తేనే ముందు వైపు దాంట్లో మనం కనిపిస్తాం కదా, సో అది ఇదన్నమాట పూత, అది ఆ గీతలు అనేవి. సో దర్పణం ఏంటి, ఇది అర్థమైంది కదా మీకు. ఇది పుటాకార దర్పణం, ఇది కుంభాకార దర్పణం వెనక వైపు. ఇది గరిటె వెనక వైపు గుర్తు పెట్టుకుంటే కుంభాకార దర్పణం అనేది, లోపల పుటాకార దర్పణం అనేది అర్థమవుతుంది. డౌట్ వస్తే ఇంట్లో గరిటెలో ఫేస్ చూసుకోండి. ఇక్కడ ఏంటంటే నిటారుగా పెద్దది కనిపిస్తుంది, ఇక్కడ తలక్రిందులైంది కనిపిస్తుంది అనమాట. అర్థమైంది కదా. ఓకే, ఇది పుటాకార దర్పణం, ఇది కుంభాకార దర్పణానికి ఎగ్జాంపుల్. ఇవి రెండు కూడా ఏంటి, గోళాకార దర్పణాలు అనమాట. ఇప్పుడు క్లారిటీగా ఉన్నారు కదా. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే మనం కాంతి అనే లెసన్ చెప్పాం కదా, అది ఒకసారి చూడండి. ఓకేనా. ఇక్కడ ఏం లేదు, జస్ట్ పుటాకార తలం కుంభాకార తలం ఎలా తయారు చేసుకోవాలని చెప్పి ఒక బాల్ ని కట్ చేయడం చూపిస్తున్నారు అంతే. ఓకే, ఇది ఆల్రెడీ చెప్పాను కదా, నిజ ప్రతిబింబం అంటే ఏంటి, మిథ్యా ప్రతిబింబం అంటే ఏంటి అనేది. తెర మీద పట్టగలిగితే నిజ ప్రతిబింబం, తెర మీద పట్ట లేకపోతే అది మిథ్యా ప్రతిబింబం. ఆ మిథ్యా ప్రతిబింబం అనేది సమతల దర్పణాల్లో ఉంటది. ఓకే, మరి మిథ్యా ప్రతిబింబం సమతల దర్పణంలో ఉంటది అన్నాను. మరి నిజ ప్రతిబింబాలు పుటాకార దర్పణం వల్ల ఏర్పడే నిజ ప్రతిబింబాలు. ఇప్పుడు కొవ్వొత్తిని దర్పణం నుంచి వివిధ దూరాల్లో ఉంచి ప్రతిసారి ప్రతిబింబాన్ని తెర మీద పట్టామనుకో, డిఫరెంట్ గా ఉంటది అనమాట. పుటాకార దర్పణం వల్ల ఏర్పడే ప్రతిబింబ పరిమాణంలో చిన్నది లేదా పెద్దది అవుతూ ఉంటది, ఎప్పుడు ఒకేలాగా ఉండదు అనమాట. ప్రతిబింబం నిజ లేదా మిథ్యా ప్రతిబింబం కూడా అవుతుంది. ఇప్పుడు నిజ ప్రతిబింబం అనేది మామూలుగా ఉంటది, అదే దగ్గరకు తీసుకొచ్చారనుకోండి, వస్తువుని దర్పణానికి దగ్గరగా తీసుకొస్తే మిథ్యా ప్రతిబింబం కూడా అవుతుంది అనమాట. అంటే పుటాకార దర్పణం రెండు రకాలుగా కూడా అవుతుంది, దూరాన్ని మార్చుతుంటూ పోతే అనేది గుర్తు పెట్టుకోవాలి. ఓకే, ఇలాంటి కన్ఫ్యూజ్ అయ్యేవి అడుగుతారు. నెక్స్ట్ చూద్దాము. పుటాకార దర్పణాలను వివిధ రకాలుగా ఉపయోగిస్తారు. కన్ను, ముక్కు, చెవి మరియు కన్ను, ముక్కు, చెవి మరియు గొంతు డాక్టర్లు రోగులను పరీక్ష చేయడానికి పుటాకార దర్పణాలను ఉపయోగిస్తారు. దంత వైద్యులు కూడా దంతాలను పెద్దవిగా చూడడానికి పుటాకార దర్పణాలను ఉపయోగిస్తారు. టార్చ్ లైట్లలో, కార్లు, స్కూటర్ హెడ్ లైట్లలో పరావర్తకాలుగా పుటాకారంగా ఉంటాయి పరావర్తకాలు. ఓకే, తన కొత్త సైకిల్ యొక్క మెరిసే సైకిల్ బెల్ పై తన ప్రతిబింబాన్ని గమనించాడు భోజు. అతను తన ప్రతిబింబంలో నిటారు మరియు చిన్నదైన ప్రతిబింబాన్ని కనుక్కున్నాడు. దీన్ని ఏమనొచ్చు, ఒక రకమైన గోళాకార దర్పణమే అది. అదేంటది, కుంభాకార దర్పణం అన్నమాట. అర్థమైంది కదా. ఎలా ఉంది, అది నిటారుగా ఉంది, చిన్నగా ఉంది, అదేమవుతుంది కుంభాకార దర్పణం. ఇక్కడ మీరు చూడొచ్చు, చూసారు కదా, నిటారుగా ఉంటే కుంభాకార దర్పణం అని చెప్పుకున్నాం కదా, చూసారు కదా. స్పూన్ బయట నుండి ఉపరితలం, ఇక్కడ చూసారు కదా, నిటారు మరియు పెద్దదిగా ఉంటుంది అని చెప్పి. సో ఇక్కడ మనకి క్లారిటీగా చెప్పాడు. ఇది కుంభాకార దర్పణానికి ఎగ్జాంపుల్ గా మనకి చెప్పారు. మీరు ఒకసారి సైకిల్ బెల్ల పైన చూడండి ఉంటే. ఓకేనా, నెక్స్ట్ చూద్దాము. వాహనాలకు డ్రైవర్ పక్కన ఉపయోగించే దర్పణాలు గుర్తుకు తెచ్చుకోండి. ఇవి కుంభాకార దర్పణాలు. కుంభాకార దర్పణాలు ఎక్కువ విస్తీర్ణంలో విస్తరించిన వస్తువుల ప్రతిబింబాలను కూడా చిన్నవిగా ఏర్పరచగలవు. అందువలన వాహన డ్రైవర్లకు వెనక వైపు వస్తున్న వాహనాలు గమనించడంలో సహాయపడతాయి. ఇది ఆల్రెడీ చెప్పాను. ఓకే, హెడ్ లైట్లు అయితే పుటాకార దర్పణాలు, పక్కన ఉన్న డ్రైవర్ పక్కన ఉన్న దర్పణాలు అయితే కుంభాకార దర్పణాలు అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇప్పుడు చూసారు కదా, టార్చ్ లైట్లో, కార్లు, స్కూటర్ హెడ్ లైట్లో పరావర్తకాలు అనేవి పుటాకారంగా ఉంటాయి. ఓకే, నెక్స్ట్ చూద్దాము. భూతద్దం అనేది ఏం చెప్పాను, అదొక కటకం. కటకాలని ఎక్కడెక్కడ వాడతారు, కళ్ళద్దాల్లో, దూరదర్శన్లో, సూక్ష్మదర్శన్లో విరివిగా ఉపయోగిస్తారనమాట. ఏవైతే మధ్యలో మందంగా ఉండి
అంచుల వద్ద పలచగా ఉన్నాయో వాటిని కుంభాకార కటకాలు అంటారు. మధ్యలో దళంగా ఉండి అంచుల దగ్గర పలచగా ఉండాలి, కుంభాకార కటకాలు అంటారు. ఏవైతే మధ్యలో అంచుల కంటే పలచగా ఉన్నాయో, మధ్యలో కంటే అంచులు పలచగా ఉంటే వాటిని పుటాకార కటకాలు అంటారనమాట. ఓకే, అంచుల వద్ద పలచగా ఉంటే వాటిని కుంభాకార కటకాలు అంటారు, మధ్యలో పలచగా ఉంటే దాన్ని పుటాకార కటకాలు అంటారు. ఈ రెండు గుర్తుపెట్టుకోండి. సూర్యకాంతిని కుంభాకార కటకం ద్వారా మీ శరీర భాగాలపై కేంద్రీకరించవద్దు అని హెచ్చరిక ఇచ్చారు ఇక్కడ. ఓకే, కటకాల ద్వారా సూర్యుడు లేదా ప్రకాశవంతమైన కాంతిని చూడటం ప్రమాదకరం అంట. కటకాలని కళ్ళద్దాలు, దూరదర్శనులు, సూక్ష్మదర్శులు విరివిగా ఉపయోగిస్తారు. సో మనకి ఏదైతే పుటాకార దర్పణం ఉందో దాన్ని కుంభాకార కటకం లక్షణాలతో పోల్చొచ్చు, కుంభాకార దర్పణాన్ని పుటాకార కటకం లక్షణాలతో పోల్చొచ్చు. ఆపోజిట్ గా ఇప్పుడే చెప్పాను. ఓకే, నెక్స్ట్ చూద్దాము. దర్పణాల విషయంలో వస్తువు దూరం మీద ఆధారపడి ప్రతిబింబ స్వభావం పరిమాణం మారుతుంది. ఇందాక పుటాకార దర్పణాలు చెప్పాను కదా. నెక్స్ట్, కటకం వల్ల ఏర్పడే ప్రతిబింబం వస్తువుకు రెండవ వైపు ఏర్పడుతుంది. ఇక్కడ చూసారు కదా, కుంభాకార కటకం కాంతి కిరణాలని, ఇప్పుడు కాంతి కిరణాలు ఎలా వస్తున్నాయి అనుకోండి, వాటన్నింటినీ కూడా ఒకే దగ్గర కేంద్రీకరిస్తుంది అనమాట కుంభాకార కటకం అనేది. కాబట్టి దీన్ని కేంద్రీకరణ కటకం అంటారు. మీకు అడగొచ్చు కుంభాకార కటకాన్ని ఎలా అంటారు, కేంద్రీకరణ కటకమా వికేంద్రీకరణ కటకమా అని చెప్పి. కేంద్రీకరణ కటకం అనేది ఈ పిక్చర్ గుర్తుండిపోవాలి మీకు. ఓకే, నెక్స్ట్ పుటాకార కటకం అనేది కాంతి కిరణాలు వికేంద్రీకరిస్తుంది అనమాట. ఇలా వస్తున్నాయి కాంతి కిరణాలు వీటిని ఇలా వికేంద్రీకరిస్తుంది. సో వెదజల్లేలా చేస్తుంది అనమాట. దీన్ని మనం వికేంద్రీకరణ కటకం అంటాం. ఈ రెండు పిక్చర్లు గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఏమి ఇచ్చారు, కటకం వల్ల ఏర్పడే ప్రతిబింబం వస్తువుకి రెండో వైపు ఏర్పడుతుంది అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో కుంభాకార కటకాన్ని భూతద్దంలో ఉపయోగిస్తారు అనేది కన్క్లూజన్ అనమాట. నెక్స్ట్ చూద్దాము. పుటాకార కటకం వల్ల ఏర్పడే ప్రతిబింబం ఎల్లప్పుడూ నిటారు వస్తువు కంటే చిన్నదైన మిథ్యా ప్రతిబింబంగా ఏర్పడుతుంది అనమాట. కుంభాకార దర్పణానికి పుటాకార కటకానికి మ్యాచింగ్ చేసుకొని చదవాలి. మళ్ళీ చెప్తున్నాను. ఓకే, ఇంద్రధనస్సులు 7 రంగులు ఉంటాయి. అయినప్పటికీ వాటిని అన్నింటినీ విడివిడిగా గుర్తించడం అంత తేలిక కాదు. ఆ రంగులు ఎరుపు, నారింజ, పసుపు, ఆకుపచ్చ, నీలం, ఇండిగో మరియు ఓదా అన్నమాట. అంటే తెలుపు రంగులు 7 రంగులు ఉంటాయని అర్థం. సూర్యుడు మన వెనక వైపు ఉన్నప్పుడు మాత్రమే మనం ఇంద్రధనస్సును చూడగలం. అంటే సూర్యుడి నుండి వెలువడే తెల్లకాంతి 7 రంగుల మిశ్రమం అనమాట. మనము ఇలా 7 రంగుల్లో రకరకాల రంగుల్లో ఉండే సీడీని తీసుకున్నాం అనుకోండి, దాన్ని గిర్రమని తిప్పితే అది మొత్తం వైట్ కలర్ లోనే మనకి కనిపిస్తుంది అనమాట. అదే ఇక్కడ ఇచ్చారు. అలాగే 7 రంగులు ఉన్న బొంగరాన్ని మనం తిప్పినా సరే అది తిరుగుతూ ఉండేటప్పుడు మనకి వైట్ కలర్ లోనే కనిపిస్తుంది. సో పగటిపూట కాంతి సమక్షంలో ఆ చక్రాన్ని వేగంగా తిప్పితే చక్రం తెలుపు రంగులో కనిపిస్తుంది. అటువంటి చక్రాన్ని న్యూటన్ చక్రం అంటారు. ఇక్కడితో మనకి కాంతి అనే చాప్టర్ పర్ఫెక్ట్ గా కంప్లీట్ అయిపోయింది. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, నెక్స్ట్ ఎక్సర్సైజెస్ చూద్దాం. సో ఇక్కడ ఎక్సర్సైజెస్ అయితే చూద్దాము. తెరపై పట్టలేని ప్రతిబింబాన్ని ఏమంటారు అంటే మిథ్యా ప్రతిబింబం అంటారండి. కుంభాకార డాష్ వలన ఎల్లప్పుడూ మిథ్య మరియు చిన్నదైన ప్రతిబింబం ఏర్పడుతుంది అంటే కుంభాకార దర్పణం వలన. డాష్ దర్పణం వలన ఎప్పుడూ వస్తు పరిమాణానికి సమాన పరిమాణంలో ప్రతిబింబం ఏర్పడుతుంది అంటే సమతల దర్పణం వలన. తెర మీద పట్టగల ప్రతిబింబాన్ని ఏమంటారు, నిజ ప్రతిబింబం అంటారు. పుటాకార డాష్ వలన ఏర్పడే ప్రతిబింబాన్ని తెరపై పట్టలేము అని అడిగారు. సో పుటాకార కటకం అన్నమాట. ఓకే, ఇక్కడ చూసారు కదా, పుటాకార కటకం వల్ల ఏర్పడే ప్రతిబింబం ఎల్లప్పుడూ నిటారు వస్తువు కంటే చిన్నదైన మిథ్యా ప్రతిబింబంగా ఏర్పడుతుంది అన్నారు. మిథ్యా ప్రతిబింబం అంటే ఏంటి, తెర మీద పట్టలేమనే కదా. సో పుటాకార కటకం వల్ల ఏర్పడే ప్రతిబింబాన్ని తెర మీద పట్టలేమన్నమాట. నెక్స్ట్, ఇచ్చిన వాక్యం ఉప్పు అయితే ట్రూ ఆర్ ఫాల్స్ ఇచ్చారనమాట. ఇక్కడ చూద్దాము. కుంభాకార దర్పణం వలన నిటారు వృద్ధీకరణ ప్రతిబింబాన్ని పొందగలం అన్నారు. చూద్దాం. కుంభాకార దర్పణం వలన నిటారు మరియు చిన్నదైన ప్రతిబింబం అనేది ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ కూడా ఒకసారి చూడండి. నిటారు మిథ్యా వస్తువు కన్నా పరిమాణంలో చిన్నదైనది ఏర్పడుతుంది కుంభాకార దర్పణం వలన. ఓకే, కాబట్టి ఇక్కడ ఇచ్చింది ఏమవుతుంది, వృద్ధీకరణ ప్రతిబింబం అంటే పెద్దది అని అర్థం. కాబట్టి ఇది తప్పు కదా, ఫాల్స్ అన్నమాట ఫస్ట్ది. పుటాకార కటకం ఎల్లప్పుడూ మిథ్యా ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది అన్నారు. ఇప్పుడే చూసాం కదా, ట్రూ, సత్యం. పుటాకార దర్పణం వలన నిజ తలక్రిందులైన వృద్ధీకరణ ప్రతిబింబాన్ని పొందవచ్చు అన్నారు. అవును, ట్రూయే. ఒకసారి చూద్దామా. పుటాకార దర్పణం వల్ల తలక్రిందులైన నిజ ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది. అలాగే వస్తువుని దర్పణానికి మరీ దగ్గరగా ఉంచితే మిథ్యా ప్రతిబింబం నిటారు పెద్దదైన ప్రతిబింబం ఏర్పడుతుంది.
సో ఇక్కడ నిజ, తలక్రిందులు, వృద్ధీకరణ ప్రతిబింబం అన్ని కూడా పుటాకార దర్పణానికి అవుతుంది. ఇది సత్యం. నిజ ప్రతిబింబాన్ని తెరపై పట్టలేము అన్నారు, తప్పు. విద్యా ప్రతిబింబం అయితే తెర మీద పట్టలేము, తెర మీద పట్టగలిగేదాన్ని నిజ ప్రతిబింబం అంటారు. కాబట్టి ఇది ఫాల్స్ అన్నమాట. పుటాకార దర్పణం ఎల్లప్పుడూ నిజ ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది అన్నారు, ఇది ఫాల్స్. ఎందుకు? పుటాకార దర్పణం అనేది ఎల్లప్పుడూ నిజ ప్రతిబింబాన్ని ఏర్పరచదు. వస్తువును మరీ దగ్గరకు తెస్తే మిథ్యా ప్రతిబింబం కూడా ఏర్పడుతుంది. ఓకే, నెక్స్ట్ మ్యాచింగ్ చూద్దాము. సమతల దర్పణం. ప్రతిబింబం నిటారు వస్తు పరిమాణానికి సమానం. కుంభాకార దర్పణం ఎక్కువ వైశాల్యంలో ఉన్న వస్తువుల యొక్క ప్రతిబింబాల్ని తక్కువగా చేసి ఏర్పరుస్తుంది అన్నమాట. కుంభాకార కటకం భూతద్దం. పుటాకార దర్పణం దంతాలకు. పుటాకార కటకం ప్రతిబింబం నిటారు వస్తు పరిమాణం కన్నా చిన్నది వస్తుంది. ఎందుకు? కుంభాకార దర్పణం ఏది ఉంటుందో పుటాకార కటకానికి అలాంటిదే ఉంటది అన్నమాట. సేమ్ ఇక్కడ మ్యాచింగ్ కూడా చేస్తాము. నెక్స్ట్, వస్తువు కన్నా పెద్దదైన మిథ్యా ప్రతిబింబాన్ని ఏర్పరిచేది ఏది అని అడిగారండి. సో వస్తువు కన్నా పెద్దదైన మిథ్యా ప్రతిబింబాన్ని ఏది ఏర్పరుస్తుంది? పుటాకార దర్పణం కదా. డేవిడ్ తన ప్రతిబింబాన్ని సమతల దర్పణంలో చూస్తూ దర్పణంకు ప్రతిబింబానికి మధ్య దూరం 4 మీటర్లుగా గమనించాడు. అతని దర్పణం వైపు 1 మీటర్ జరిగితే తర్వాత అతనికి ప్రతిబింబానికి మధ్య ఎంత దూరం గమనించి ఉంటారంటే 4 మీటర్లు కదా, 1 మీటర్ జరిగిపోయాడు కదా అని చెప్పి 4 నుంచి 1 తీసి 3 పెడతారు. ఇక్కడ ఈ టెక్స్ట్ బుక్ లో కూడా అలానే పెట్టేసి ఉన్నారు, కానీ అది కాదు, ఇది తప్పు అన్నమాట. ఎలా తప్పు? నేను మీకు ఇందాక నుంచి ఏం చెప్తున్నాను, సమతల దర్పణం ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకోండి. ఇక్కడ ఇది మిర్రర్ అండి, దర్పణము. ఇక్కడ డేవిడ్ ఉన్నాడు. ఇక్కడ నుంచి డేవిడ్ మిర్రర్ లోకి 4 మీటర్లతో చూస్తున్నాడు. అప్పుడు ప్రతిబింబం అనేది దర్పణం వెనక, అంటే వస్తువుకి దర్పణానికి ఎంత దూరం ఉంటుందో దర్పణం నుంచి ప్రతిబింబానికి అంతే దూరం ఉంటది సమతల దర్పణంలో అని చెప్తున్నాను కదా. అదే ఇక్కడ లెక్కలాగా అడిగాడు అనమాట. సో మిర్రర్ నుంచి ప్రతిబింబానికి ఎంత ఉంటది? ఇక్కడ 4 ఉంది కాబట్టి ఇక్కడ కూడా 4 ఉంటది. సో టోటల్ గా మనకి వస్తువుకి ప్రతిబింబానికి మొత్తం ఎంత? 8. కానీ ఏమైంది? 1 మీటర్ ముందుకు జరిగిపోయింది అనమాట. సో మనకి ఇక్కడ వస్తువు అనేది 1 మీటర్ ముందు జరిగిపోతే ప్రతిబింబం కూడా ఏమవుతుంది? దీనికి ఈక్వల్ అవుతుంది కదా. సో 1 జరిగిపోయాడు అంటే ఏంటి? 4 నుంచి 1 తీస్తే 3 కదా. ఇక్కడ వస్తువు నుంచి దర్పణానికి 3 ఉన్నప్పుడు దర్పణం నుంచి ప్రతిబింబానికి కూడా 3 ఉంటది. సో టోటల్ గా ఎంత? 6 మీటర్స్ అనమాట. ఇది కరెక్ట్ ఆన్సర్, 6 మీటర్స్ అని పెట్టుకోండి. ఓకే, 6 మీటర్లు అనేది సరైన సమాధానం. నెక్స్ట్, ఒక కారుకు వెనక వైపు చూడటం కోసం సమతల దర్పణం అమర్చబడి ఉంది. కారు డ్రైవరు ఆ కారుని 2 మీటర్ పర్ సెకండ్ వేగంతో వెనకకి కదిలిస్తున్నాడు. కారుకి వెనక భాగంలో పార్క్ చేయబడిన ట్రక్కును రియల్ వ్యూ మిర్రర్ లో కారు డ్రైవర్ ఏ వేగంతో చూశాడో అని అడుగుతున్నారు. ఇందాక చెప్పిన సేమ్ ప్రాసెస్ అండి. టోటల్ గా 4 మీటర్ పర్ సెకండ్ అవుతుంది అన్నమాట. అర్థమైంది కదా. ఇక్కడ కూడా 2 అని పెట్టారు, ఇది తప్పండి. ఆన్సర్ వచ్చేసి 4 మీటర్ పర్ సెకండ్. అర్థమైంది కదా. కారు వెనక వైపు చూడటం సమతల దర్పణం అన్నాడు అంటే మీకేం అర్థం అవ్వాలి? వస్తువు, మిర్రరు, ప్రతిబింబం. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంటుందో ఇక్కడ నుంచి ఇక్కడికి అంతే ఉండాలి. సో ఇక్కడ 2 ఉన్నప్పుడు ఇక్కడ 2 ఉంటుంది. టోటల్ గా 4 అవుతుంది అంతే. అర్థమైంది కదా. అదొక్కటి గుర్తు పెట్టుకుంటే చాలు. ఓకే, ఇంకా ఈ కాంతి కోసం ఇంకా డీప్ గా డీటెయిల్డ్ గా కావాలి అంటే మనం ఆల్రెడీ కాంతి మీద 3 వీడియోస్ చేసాం. అంటే 10th క్లాస్ లెవెల్ వరకు సరిపోతాయి అనమాట. మొత్తం విక్షేపణం, వక్రీభవనం, పరావర్తనం, మొత్తం అన్నిటి మీద వక్రీభవన గుణకాలు, వాటిని ఎలా కనుక్కోవాలి ప్రతిదీ కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది 3 పార్ట్స్ కింద. ఆ 3 పార్ట్స్ వీడియోస్ లింక్స్, అలాగే 6th to 10th సైన్స్ ప్లేలిస్ట్ లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీరు అవన్నీ చూస్తే మీకు సైన్స్ పూర్తిగా అవగాహన లేకపోయినా సరే బాగా ఎగ్జామ్ ని రాయగలరు. ఓకే, మీకు తెలుసా అని ఎక్కడ ఇచ్చారు? ప్రాచీన కాలంలో అద్దాలని ఆయుధాలుగా వినియోగించేవారు. ఆర్కిమెడిస్ అనే గ్రీకు శాస్త్రవేత్త 2000 సంవత్సరాలకు పూర్వం చేసిన విషయం. గ్రీసులో తీర ప్రాంతం అయిన సిరక్యూస్ పై దాడి చేసినప్పుడు ఆర్కిమెడిస్ పటంలో చూపిన విధంగా దర్పణాలను అమర్చారు. వాటిని ఎలా కదిలించినను సూర్యకాంతి వాటి నుండి రోమన్ సైనికులపై పడే విధంగా అమర్చారు. వారి మీద పడిన సూర్యకాంతితో వారు అబ్బురుపడి ఏం జరుగుతుందో అని తికమక పడేవారు, దూరంగా పరిగెత్తేవారు. ఇది సైనికులపై విజయం సాధించడానికి ఉపయోగపడిన మంచి అంశం. గ్రీసు తీర ప్రాంతమైన సిరక్యూస్ పై దాడి చేసినప్పుడు ఆర్కిమెడిస్ దర్పణాలను అమర్చారు అనేది ఇక్కడ మీకు తెలుసా అని ఇచ్చారు అంతే. నెక్స్ట్, విద్యుత్ ప్రవాహం మరియు దాని ప్రభావాలు.
విద్యుత్ ఘటం సంకేతంలో పొడవాటి గీత ధనధ్రువాన్ని చూపిస్తే పొట్టిదైన మందపాటి గీత రుణధ్రువాన్ని చూపుతుంది. ఇది విద్యుత్ ఘటం అండి. ఇది దాని సంకేతం. పొడవు గీత ధనధ్రువం, పొట్టి గీత రుణధ్రువం అనమాట. ఇది విద్యుత్ బల్బు, దాని సంకేతం. ఇక్కడ స్విచ్ తెరిచి ఉన్న స్థితి అంటే ఏంటి? స్విచ్ ఆఫ్ పొజిషన్ లో ఉంది అని అర్థం. స్విచ్ మూసి ఉన్న స్థితి అంటే అర్థం ఏంటి? స్విచ్ ఆన్ చేసి ఉంది అని అర్థం. కానీ ఇక్కడ ఇచ్చిన సంకేతాలు అనేవి కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తాయి. అది ఎలా ఉంది, ఎందుకు అలా డిఫరెంట్ గా ఉంది, అక్కడ ఏం మిస్టేక్ ఉంది అనేది ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. ఒక్క నిమిషం. బ్యాటరీ, ఇది బ్యాటరీ సంకేతం. తీగ, ఇది తీగ సంకేతం. ఇక్కడ వరకు ఓకే కదా? అలాగే రెండు లేదా అంతకంటే ఎక్కువ విద్యుత్ ఘటాల అమరికని బ్యాటరీ అంటారు. ఇప్పుడు చూడండి, స్విచ్ మూసి ఉన్న స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే బల్బు వెలుగుతుంది. స్విచ్ను మూసి ఉన్న స్థితికి తెచ్చిన తర్వాత బల్బు వెలుగుతుంది అన్నాడు. అంటే స్విచ్ మూసి ఉన్న స్థితి అంటే స్విచ్ ఆన్ చేశారు అని అర్థం. మరి ఆన్ చేసినప్పుడు ఇక్కడ ఇది కలిసిపోతేనే కదా బల్బ్ వెలిగేది. ఓపెన్ గా ఉన్నప్పుడు బల్బ్ ఎలా వెలుగుతుంది? ఇక్కడ ఈ సంకేతం అనేది రాంగ్ అన్నమాట. సో ఇది దీనికి మార్చేసుకోండి. ఒకవేళ మీకు డౌట్ వస్తే గూగుల్లో కూడా ఒకసారి సెర్చ్ చేయండి. ఎవరికైనా తెలిసిన వాళ్ళకి ఉంటే అడగండి. నేను కూడా ఫస్ట్ కన్ఫ్యూజ్ అయ్యాను. ఇక్కడేంటి మూసి ఉన్న స్థితి అంటే ఇలా ఓపెన్ అయ్యి ఉంది, ఇక్కడేమో మూసి ఉన్న స్థితిలోనే బల్బ్ వెలుగుతుంది అన్నారు. అలాగే ఇంకొకటి చూపిస్తాను. ఇక్కడ చూసారు కదా, స్విచ్ తెరిచి ఉన్న స్థితిలో ఉన్నప్పుడు వలయం అసంపూర్ణం అవుతుంది. దీనిని తెరిచి ఉన్న వలయం అంటారు. వలయం యొక్క ఏ భాగం నుండి కూడా విద్యుత్ ప్రవాహం జరగదు అని ఇక్కడ ఇచ్చాడు. స్విచ్ తెరిచి ఉన్న స్థితి నోట్ చేసుకోండి. ఇక్కడ చూడండి, స్విచ్ తెరిచి ఉన్న స్థితి అంటే ఆఫ్ పొజిషన్, కానీ ఇక్కడ మూసి ఉన్నది, ఇక్కడ విద్యుత్ ప్రవాహము ఆగిపోద్ది, అసంపూర్ణ వలయం అని చెప్పి అన్నాడు. ఇక్కడ ఏమి ఇదంతా కనెక్ట్ అయ్యి ఉంది కాబట్టి అప్పుడు నేను వెతికాను అనమాట. సో ఈ మ్యాటర్ తప్ప, లేకపోతే ఇది తప్ప, లేకపోతే వీటి తెలుగు అర్థాలు ఏంటి, ఇంగ్లీష్ అర్థాలు ఏంటి, ఈ సంకేతాలు తప్ప అని మొత్తం వెతికితే ఇది అటుదిటి ఇటుదోట అయ్యి ఉంటది అనేది అర్థమైంది. ఒకవేళ ఇది రాంగ్ అని మీకు అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మీరు కూడా ఒకసారి సెర్చ్ చేయండి. ఓకే, స్విచ్ తెరిచి ఉన్న స్థితి, స్విచ్ మూసి ఉన్న స్థితి. తెరిచి ఉన్న స్థితి అంటే ఆఫ్ పొజిషన్, వలయం అసంపూర్ణం అవుతుంది, విద్యుత్ ప్రవాహం జరగదు. మూసి ఉన్న స్థితి అంటే క్లోజ్డ్ స్విచ్, ఆన్ పొజిషన్, మొత్తం వలయం పూర్తి అవుతుంది, బల్బు వెలుగుతుంది. క్లారిటీ? కీ లేదా స్విచ్ ను వలయంలో ఏ స్థానంలోనైనా అమర్చవచ్చు. వలయం మూసి ఉన్న స్థితిలో ఉన్నప్పుడు బ్యాటరీ యొక్క ధనధ్రువం నుండి రుణధ్రువం వరకు వలయం పూర్తవుతుంది. అప్పుడు వలయాన్ని మూసి ఉన్న వలయం అంటారు. వెంటనే వలయం ద్వారా విద్యుత్ ప్రవాహం జరుగుతుంది. స్విచ్ తెరిచి ఉన్న స్థితిలో ఉన్నప్పుడు వలయం అసంపూర్ణం అవుతుంది. దీనిని తెరిచి ఉన్న వలయం అంటారు. వలయం యొక్క ఏ భాగం నుండి కూడా విద్యుత్ ప్రవాహం జరగదు. ఓకే, నెక్స్ట్. గది ఉష్ణతాపక విద్యుత్ పరికరం లేదా వంటకు ఉపయోగించే విద్యుత్ పొయ్యిలను చూసాం కదా, అవి తీగ చుట్లని కలిగి ఉంటాయి. ఆ తీగ చుట్టని ఎలిమెంట్ అంటారు. ఇమ్మర్షన్ హీటర్, హాట్ ప్లేట్స్, ఇస్త్రీ పెట్లు, గీజర్లు, విద్యుత్ కెటిల్స్, హెయిర్ డ్రైయర్ వంటి విద్యుత్ ఉపకరణాలు తమలో ఎలిమెంట్ ని కలిగి ఉంటాయి. ఓకే, విద్యుత్ ఉపకరణాలని విద్యుత్ సప్లైకి కలిపినప్పుడు వాటిలోని ఎలిమెంట్ ఎర్రగా మారి ఉష్ణాన్ని విడుదల చేస్తుంది. విద్యుత్ ప్రవహిస్తున్న తీగలో ఉత్పత్తి అయ్యే ఉష్ణ పరిమాణం ఆ వస్తువు పదార్థం పైన, దాని పొడవు మరియు మందం మీద ఆధారపడుతుంది అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చూద్దాము. మనకి ఫ్లోరోసెంట్ ట్యూబ్ లైట్లు మరియు కాంపాక్ట్ ఫ్లోరోసెంట్ బల్బులు ఉత్తమ సమర్థ కాంతి జనకాలు. ఈ రోజుల్లో కాంతి ఉద్గార డయోడ్లు ఎల్ఈడీల వినియోగం పెరిగింది. కావలసిన కాంతి తీవ్రతతో వెలిగేటప్పుడు సాధారణ బల్బులు, ఫ్లోరోసెంట్ బల్బులు మరియు కాంపాక్ట్ ఫ్లోరోసెంట్ బల్బులతో పోల్చితే ఎల్ఈడి బల్బులు తక్కువ విద్యుత్తును వినియోగించుకుంటాయి. అందువల్ల ఎల్ఈడి బల్బులు అధిక విద్యుత్ సమర్థతని కలిగి ఉంటాయి అన్నమాట. అందుకే వాటిని ఉపయోగిస్తున్నాము. విద్యుత్ సమర్థతను కలిగి ఉన్న విద్యుత్ పరికరాలను మరియు వస్తువులను వాడమని సలహా ఇస్తారు. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ న్యూఢిల్లీ వారు విద్యుత్ పరికరాలకు ఐఎస్ఐ చిహ్నాన్ని ఇస్తారు. అది విద్యుత్ ఉపకరణాలపై ఇచ్చిన వివరాల ధృవీకరణకు భరోసా అన్నమాట. ఇది అందువల్లనే ఐఎస్ఐ గుర్తు కలిగిన పరికరాలని వినియోగించమని సూచిస్తారు. గమనిక, ఫ్లోరోసెంట్ బల్బులు మరియు సిఎఫ్ఎల్ విష స్వభావం గల అధిక పాదరస ఆవిరిని కలిగి ఉంటాయి. అందువలన వాడి పడేసిన ఫ్లోరోసెంట్ బల్బులు లేదా సిఎఫ్ఎల్ బల్బులను జాగ్రత్తగా పారవేయాలి. విద్యుత్ బల్బులోని ఫిలమెంట్ అధిక ఉష్ణోగ్రతకు వేడెక్కి వెలగటం ప్రారంభిస్తుంది అన్నమాట.
నిక్రోమ్ తీగకు బదులుగా సన్నని ఉక్కు దారాన్ని ఉంచామనుకో, సన్నని ఉక్కు దారము ఉండను సామాన్యంగా పాత్రలను శుభ్రపరచడానికి ఉపయోగిస్తారు. గదిలో ఏమైనా ఫ్యాన్లు ఉన్నచో వాటిని ఆపేసి ఇలా వెలిగించామనుకో, అప్పుడు ఆ ఉక్కు దారాన్ని గమనిస్తే ఏమవుతుంది? కొన్ని ప్రత్యేక పదార్థాలతో తయారైన తీగల గుండా అధిక విద్యుత్ ప్రవహించింది అనుకో, అవి వెంటనే కరిగి ముక్కలైపోతాయి. ఈ తీగల్ని విద్యుత్ ఫ్యూజుల తయారీకి ఉపయోగిస్తారన్నమాట. ఓకే, విద్యుత్ వలయాలలో అధిక విద్యుత్ ప్రవాహానికి కారణం వలయాలలో తీగలు ఒకదానికొకటి నేరుగా తాకుతూ ఉండటమే. తీగలపై గల ఇన్సులేషన్ అరిగిపోవడం లేదా చిరిగిపోవడం వల్ల ఇలా జరుగుతుంది. దీని కారణంగా లఘు వలయం ఏర్పడవచ్చు. అనేక విద్యుత్ పరికరాలను ఒకే సాకెట్ లో కలపడం కూడా అధిక విద్యుత్ ప్రవాహానికి మరొక కారణం. వలయంలో ఓవర్లోడ్ కు ఇది కారణం అవుతుంది. లఘు వలయాలు మరియు ఓవర్లోడ్ల వలన జరిగే అగ్ని ప్రమాదాల గురించి మనం తెలుసుకుంటూ ఉంటాం. ఈ రోజుల్లో ఫ్యూజుల స్థానంలో మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్లను విరివిగా ఉపయోగిస్తున్నారు. వలయంలోని విద్యుత్ ప్రవాహం సురక్షిత హద్దు దాటిన తర్వాత దానిలోని స్విచ్లు వాటంతట అవే ఆగిపోతాయి. మీరు వాటిని ఆన్ చేస్తే మరలా వలయం పూర్తవుతుంది. ఎంసీబీ మీద కూడా ఐఎస్ఐ గుర్తును చూడొచ్చు. ఇక్కడ ఉంది చూసారా? ఎల్లప్పుడూ నిర్దిష్ట ప్రయోజనం కొరకు సూచించిన ఐఎస్ఐ గుర్తు కలిగిన ఫ్యూజులు మాత్రమే ఉపయోగించాలి. ఓకే, ఫ్యూజుకు బదులుగా ఏమైనా తీగ లేక లోహ పట్టీలను ఎప్పుడూ ఉపయోగించరాదు. నెక్స్ట్ చూద్దాము. ఒక తీగ గుండా విద్యుత్ ప్రవహించేటప్పుడు ఆ తీగ అయస్కాంతంలో ప్రవర్తిస్తుంది. ఈ విషయాన్ని మొట్టమొదట అంటే తీగ ద్వారా విద్యుత్ ప్రవహించిన ప్రతిసారి అయస్కాంత సూచీలోని ఆ అపవర్తనాన్ని గమనించిన వ్యక్తులలో మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే హన్స్ క్రిస్టియన్ ఆయిర్స్టెడ్ అనే శాస్త్రవేత్త అనమాట. ఈ విషయం చూసి ఈయన ఆశ్చర్యపోయాడు. అందువల్ల తీగ ద్వారా విద్యుత్ ప్రవాహం జరిగినప్పుడు అది అయస్కాంతాల్లో ప్రవర్తిస్తుంది. ఇదే విద్యుత్ ప్రవాహం వల్ల కలిగే అయస్కాంత ప్రభావం. అయస్కాంతాలు తయారు చేయడానికి కూడా విద్యుత్ ప్రవాహాన్ని వాడవచ్చు అన్నమాట. నెక్స్ట్ చూద్దాం. ఒకేసారి కొన్ని సెకండ్ల కంటే ఎక్కువ కాలం పాటు విద్యుత్తును ఆన్ చేసి ఉంచరాదు. ఘటానికి విద్యుత్ అయస్కాంతాన్ని అలాగే కలిపి ఉంచడం ద్వారా ఘటం త్వరగా బలహీనపడుతుంది. విద్యుత్ ప్రవాహం ఆగితే తీగ చుట్ట తన అయస్కాంతత్వాన్ని కోల్పోతుంది. అలాంటి తీగ చుట్టల్ని విద్యుత్ అయస్కాంతాలు అంటారు. విద్యుత్ అయస్కాంతాలను చాలా బలంగా తయారు చేయవచ్చు, మరి అవి చాలా ఎక్కువ లోడ్లను ఎత్తగలవు అన్నమాట. క్రేన్ కు ఒక చివరి బలమైన విద్యుత్ అయస్కాంతం కలపబడి ఉంటుంది. మిగతా పదార్థాల నుండి అయస్కాంత పదార్థాలను వేరు చేయడానికి కూడా విద్యుత్ అయస్కాంతాలను ఉపయోగిస్తారు. అనుకోకుండా కంటిలో పడిన అయస్కాంత పదార్థాల చిన్న చిన్న ముక్కల్ని బయటికి తీయడానికి వైద్యులు చిన్న విద్యుత్ అయస్కాంతాలను ఉపయోగిస్తారు. చాలా ఆట బొమ్మల లోపల కూడా విద్యుత్ అయస్కాంతాలు ఉంటాయి. ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నాం ఒక్కసారి చూసుకొని ఎక్సర్సైజెస్ కి వెళ్దాం. విద్యుత్ ఉపకరణాలని వాటి సంకేతాలతో సూచించడమే అనుకూలం. వీటిని ఉపయోగించుకొని విద్యుత్ వలయాన్ని వలయ రేఖా చిత్రంలో చూపవచ్చు. ఒక తీగ ద్వారా విద్యుత్ ప్రసారం జరిగేటప్పుడు తీగ వేడెక్కుతుంది. అదే విద్యుత్ ప్రవాహం వల్ల కలిగే ఉష్ణ ఫలితం అన్నమాట. ఈ ఫలితం అనేక అన్వయాలను కలిగి ఉంది. ప్రత్యేక పదార్థాలతో తయారు చేయబడిన తీగల ద్వారా విద్యుత్ ప్రవహింపజేసినప్పుడు అవి త్వరగా కరిగి ముక్కలవుతాయి. విద్యుత్ ఉపకరణాలు పాడవడం నుండి మరియు నిప్పు నుండి రక్షించడానికి ఇలాంటి పదార్థాలను విద్యుత్ ఫ్యూజుల తయారీకి ఉపయోగిస్తారు. తీగ ద్వారా విద్యుత్ ప్రవహించేటప్పుడు అది అయస్కాంతంలాగా ప్రవర్తిస్తుంది. ఇనుప పట్టి చుట్టూ చుట్టిన విద్యుత్ ప్రవహిస్తున్న ఇన్సులేషన్ గల తీగ చుట్టని విద్యుత్ అయస్కాంతం అంటారు. విద్యుత్ అయస్కాంతాలని అనేక సాధనాల్లో ఉపయోగిస్తారు. ఇప్పుడు ప్రాక్టీస్ బిట్లు చూద్దాం. విద్యుత్ ఘటం సంకేతంలోని పొడవాటి గీత ధన ధ్రువాన్ని చూపుతుంది. 2 లేదా అంతకంటే ఎక్కువ విద్యుత్ ఘటాల అమరికని బ్యాటరీ అంటారు. రూమ్ హీటర్ లో విద్యుత్ ఆన్ చేసినప్పుడు అది వేడి పదార్థంగా మారి ఎర్రగా మారుతుంది. రెడ్ కలర్ లోకి చేంజ్ అవుతుంది అనమాట. రెడ్ కలర్ లోకి మారి వేడిని విడుదల చేస్తుంది. విద్యుత్ ప్రవాహపు ఉష్ణ ఫలితంపై ఆధారపడిన ఒక రక్షణ పరికరాన్ని తెలపమన్నారు, ఫ్యూజ్. ఇప్పుడు ట్రూ ఆర్ ఫాల్స్. 2 ఘటములు బ్యాటరీ తయారు చేయడానికి ఒక ఘటం యొక్క రుణ ధ్రువాన్ని మరొక ఘటం యొక్క రుణ ధ్రువంతో కలపాలన్నారు, ఫాల్స్ అన్నమాట. ఫ్యూజ్ గుండా ప్రవహించే విద్యుత్ పరిమితికి మించినచో ఫ్యూజ్ వైర్ కరిగి తెగిపోద్ది, ఎస్ ట్రూ. విద్యుత్ అయస్కాంతం ఇనుప ముక్కను ఆకర్షించదు అన్నారు, ఫాల్స్ అండి, ఆకర్షిస్తుంది. విద్యుత్ గంట ఒక విద్యుత్ అయస్కాంతం కలిగి ఉంటుంది, ట్రూ. సో ఇక్కడతో మనకి బల్బును కనుగొన్నది ఎడిసన్. దాదాపు 1300 ఆవిష్కరణలు చేశాడు. ఎగ్జాంపుల్ గ్రామ్ఫోన్, మోషన్ పిక్చర్, కెమెరా, కార్బన్ ట్రాన్స్మిటర్, ఇవన్నీ కూడా. ఓకే, అది ఎక్కడ ఉంది అని డౌట్ రావచ్చు. ఇక్కడ లెసన్ వెనకాలే మీకు తెలుసా అని చెప్పి ఇచ్చారనమాట. ఓకేనా? సో ఇదండి, ఇక్కడతో మనకి 7th సైన్స్ సెమ్ 2 అనేది పర్ఫెక్ట్ గా కంప్లీట్ అయిపోయింది. ప్రతి ఒక్కటి మిస్ అవ్వకుండా చెప్పాను. అలాగే వెనకాల ఉన్న ఎక్సర్సైజెస్, సమ్స్ అన్ని కూడా చెప్పాను. వీడియోని ఎవరైతే చివరి వరకు చూసారో వాళ్ళకి ఖచ్చితంగా టెట్ లో 2 మార్కులు మీ పాకెట్ లో వేసేసుకున్నట్టే. ఇంకా
ఓకేనా? క్లియర్ గా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒకసారికి అర్థం కాకపోతే రెండోసారి కూడా వినండి, ప్రాబ్లం ఏం లేదు. కానీ ఒక అరగంట వీడియో వల్ల మీకు 2 మార్కులు వస్తాయంటే మంచిదే కదా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.